Come on. వాళ్ళ మొహమే తన్నట్టు ఈ హోటల్లోనే కడుపు నిండా భోంచేసి వెళ్ళు. సారీ బ్రదర్. ఏంట్రా కూసావు? ఇదిగోటి సాబ్, మాది గార్డెన్ హోటల్లో మొత్తం 37 కుర్చీలు, 12 టేబుల్స్, 150 గ్లాసులు, 23 టీ షర్ట్లు తుక్కు కింద ఎరగా కొట్టేసా. అవన్నీ మొన్ననే కొన్నాం, బిల్లులు కూడా ఉన్నాయి. వాటి ఖరీదు 27,000 రూపాయలు. సార్, 2 చిన్న కాటేజెస్ కట్టాం, వాటిని కూల్చేశారు. వాటి ధర 11,000. బార్ సెక్షన్ లో 27,000 చేసే ఫారెన్ విస్కీ బ్రాందీ సీసాలు, 12 అడుగులు పొడవున్న బెల్జియం అద్దం, 50 బీర్ మగ్గులు. ఎంత? 27 + 11 38,000. అమ్మో, సారీ సార్, 49,000. మరీ సాబ్, దెబ్బలు తగిలిన వాళ్ళకి మందులు, బ్యాండేజ్లు అవన్నీ మొత్తం 15,000 సాబ్, 15,000. సార్, నా కలకత్తా పాను పళ్ళెం, చెంబులు, గ్లాసులు. నువ్వెంత? రామదయ్యండి బాబు గారు. మేనేజర్, అదంతా చూసి అందరిని ఇక్కడి నుంచి పంపించి.
అన్నయ్య ఒక మాట. ఆగండి ఆగండి, మీ లెక్కల ప్రకారం అక్కడి చెక్క ముక్క ఈ కళతో చూస్తేనే గాని మీకు డబ్బు ఇవ్వడానికి వీలు లేదు. తమకెందుకు స్వామి ఇంత కష్టం? కష్టపడిందే డబ్బు ఎలా వస్తుంది స్వామి? ఇలా స్వామి. నమస్కారం నమస్కారం సార్. Yes, మీ నాన్నగారు చాలా గొప్పవారు సార్. మా నష్టంతో భర్తీ చేశారు. I see. సార్ మాది చిన్న రిక్వెస్ట్. మాకి 2 టౌన్ లో సెకండ్ బ్రాంచ్ ఉండాలి. తమరు అక్కడికి కూడా దయచేస్తే. Oh, yes, sure. నేను వచ్చారే అలాంటి లోఫర్ని రౌడీలు కూడా పిలుస్తానంటే తప్పకుండా వస్తాను. అంచేత నా మాట ఏమిటంటే, అదే వెంటనే పెళ్లి చేసేస్తే ఇలాంటి గొడవలన్నీ పోతాయంటావు. మీరు అనవసరంగా తొందరపడి వాళ్ళకి డబ్బు ఇచ్చేశారు డాడీ. అబ్బా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కావాలంటే కోర్టుకి వెళ్ళి తెలుసుకోమంటే అప్పుడు తెలిసేది ఎవరు తప్పు చేశారు. నో, నేను వాళ్ళకు డబ్బిచ్చింది నువ్వు తప్పు చేసావన్న భయంతో కాదు. నువ్వు తప్పు చెయ్యవని చేయలేవని నాకు తెలుసు. కానీ నువ్వు వచ్చి అల్లరి పిల్లవాడివని కూడా నాకు బాగా తెలుసు. ఏం లేదు, ఈ చిల్లరి గొడవలతో మనం అల్లరి పెడితే మన పరువు బజారు పాలవుతుందనే నా భయం. చూడు జాకి, కష్ట సుఖాలు తోడు దొంగల్లాంటివి. అవి మనతో చెడుగు ఆడిస్తూ ఉంటాయి. ఆట్టే కొండ మీదకి ఎక్కిస్తాయి, ఇట్టే కిందకి పడదొస్తాయి. అవునా? ఎస్టే పడిపోతాను అన్న భయం ఎవరికుంటుంది? పైన ఉన్నవాడికి కదా. అంచేత ఉన్న చోటే నువ్వు సుఖపడాలి అంటే అప్పుడప్పుడు కొంచెం కష్టాలు కూడా పడుతూ ఉండాలి. నేను కష్టాలు పడుతున్నాను కదా డాడీ. పొద్దున్నే గుర్రం ఎక్కుతున్నాను, స్వారీ చేస్తున్నాను. అదే రోజు నువ్వు షికారు చేసి ఆ గుర్రం దిగి మరొక గుర్రం ఎక్కాలి. ఆ గుర్రం పేరేమిటో తెలుసా? ఏమిటాడి? బతుకు. అది చాలా మాయదారిది, పొగరబోతుంది. కాస్త అశ్రద్ధగా ఉన్నావంటే ఎత్తి కింద పడేస్తుంది. అంచేత ఈ అల్లరి చిల్లరి ఆటపాటలు మానేసి నాతో పాటు బరువు పంచుకో. రేపటి నుంచి ఎస్టేట్ బాధ్యతలు తీసుకో. ఆల్రైట్. ఓకే డాడీ. అంతేకాదు, నీకు పెళ్లి కూడా నిశ్చయం చేస్తున్నా. ఓకే డాడీ. ఇందుకా ఇంత పెద్ద గ్రంథం చదివారు? అదంత చిన్న సంగతి కాదు బాబు. ఓకే అన్నాను కదా డాడీ. మరి నీకు నచ్చిన పిల్ల? అదేం లేదు డాడీ, నీకు నచ్చిన పిల్ల నాకు నచ్చిన పిల్ల, దట్స్ ఆల్. హాయ్ మమ్మీ. రామ్మా పెళ్లి కూతురా, రా. పెళ్లి కూతురు? అవునే రాజీ, ముహూర్తం పెట్టేశారు మామయ్య గారు. నీ కాలేజీ టెలిగ్రామ్ ఇద్దాం అనుకున్నారు, ఇంతలో నువ్వే వచ్చేసావు. ముహూర్త బలం. పెళ్ళేమిటమ్మా? ఎవరికి? ఎవరితో? నీకే. ఇదిగో చూడు. ఎవరితో అనుకున్నావే? నీ బావతో. అమ్మా, నాకు చెప్పకుండా ముహూర్తం పెట్టేశారు. నేను చెప్పేది కూడా కాస్త వింటావా? నోర్మి. మామయ్య వింటే షూట్ చేసి పారేస్తాడు. ఆ మాటకొస్తే నేనే నరికి పారేస్తాను. బలవంతు పెళ్లి కంటే చావు చాలా నయ్యు. చంపు. వసే నీకేమైనా బుద్ధి ఉందటే? కోటీశ్వరుడు, అందగాడు, అన్నిటికి మించి స్వయానా బావ. అతను కాదని వాడెవడో సన్నాసిని కట్టుకుని అడుక్కు తింటావటే? వాడెవడో సన్యాసి కాదు, ఆయన పేరు సుందరం, మా కాలేజీలో ప్రొఫెసర్, నా కాబోయే భర్త. మళ్ళీ అదే కొత్త. అసలు నా పెళ్లి సంగతి నాతో చెప్పకుండా మీరెలా సెటిల్ చేస్తారు? ఏమిటి నీతో చెప్పేది? నీతో చెప్పే నిన్ను కన్నానా, పెంచానా? కొందరు పెళ్లిళ్ళు పుట్టుకతోటే ఖరారైపోతాయి. నువ్వు పుట్టిన క్షణానే బావ సొత్తువి. అతనికి నీ మీద జన్మ హక్కుంది. నీకు అంతే. అంటే బావకి చెప్పకుండా ఇలాగే ఆర్డర్ వేస్తారా? బావకి చెప్పకే మామయ్య చెప్పాడు. ఓకే అన్నట్ట. ఓకే అన్నాడా? నన్ను అతను ఓకే చేశాడా? చెయ్యకేం చేస్తాడమ్మా? కోటీశ్వరుడు ఇల్లాలకుండవలసిన లక్ష్మీ కళ నీలో తాండవిస్తూ ఉంటేను. హలో లీలా, హౌ ఆర్ యూ? రేపే పెట్టారా పిక్నిక్? నో ఇట్స్ ఇంపాసిబుల్, ఐఎమ్ సారీ. రేపటి నుంచి అయ్యగారు వరుసగా 4 రోజులు బిజీ. రేపు నా గుర్రం రాఖీ లేదు, దాని బర్త్డే. ఎల్లుండి మా నాన్నగారు కొత్త గుర్రం ఎక్కిస్తున్నారు, ఎస్టేట్ గుర్రం. వాట్ టు డూ? రేపటి నుంచి ఎస్టేట్ పనులు అవన్నీ నేనే చూసుకోవాలట. పోతే నెక్స్ట్ డే సండే అంటే ఆదివారం పెళ్ళట. ఎవరి పెళ్ళేనా? ఎవరి పెళ్ళి అయితే నాకేంటో పని? నా పెళ్ళేనట. మరి నా పెళ్ళికి నేను వెళ్ళకపోతే బాగుండదు కదా. ఏంటి పెళ్లి కూతురు ఎవరన్నా? అవన్నీ నాకు తెలీదు, మా నాన్నగారే చూసుకుంటున్నారు. ఐ థింక్ మోస్ట్ లైక్లీ మా మేనత్ కూతురు రాజీ అని ఉంది. బహుశా ఆ అమ్మాయి ఉంటుంది. రియల్ వైల్డ్ హార్స్. హాయ్ రాజీ, హౌ ఆర్ యూ? అరే శుభలేఖలు మన పెళ్లివి చాలా బాగున్నాయే. శుభలేఖల మొహాన్ని విసిరిగొడితే నవ్వుతూ మాట్లాడుతున్నావా? నీకు పౌరుషం లేదు. పౌరుషం లేని వాళ్ళంటే నాకు అసహ్యం. ఎస్ నెక్స్ట్. సిగ్గు లబ్జ లేవు. బుద్ధి జ్ఞానం లేవు. ప్రేమ కసి లేవు.
ఉన్నదొక్కటే పొగరు. పొగరు నాకే. అది డబ్బున వాడి పొగరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కాంప్లిమెంట్. నీకెంత పొగరు కాకపోతే నాతో ఒక్క మాట చెప్పకుండా నీ పెళ్లికి నన్ను ఓకే చేస్తావా? అదేమిటో నో అంటే కోపం రావాలి కానీ ఓకే అంటే కోపం ఎందుకు? నువ్వు నన్ను మనిషిగా చూడనందుకు పొచ్చుకుక్క రేసు గుర్రం కొన్నట్టే నీ డబ్బు జరుగుతూ నన్ను కొంటున్నావు. పెళ్ళాన్ని కొనుక్కుందుకు నీకు సిగ్గు లేకపోవచ్చు, అమ్ముడిపోవడానికి నాకు పౌరుషం ఉంది. నువ్వు చూపించే డబ్బు కూడా నీది కాదు, మీ నాన్నది. ఆ డబ్బుని తీసేస్తే నీ విలువ 0. 1 పక్కన సున్నాల ఆస్తిని బట్టే నీ విలువ. చెప్పు, మీ డాడీ ఇచ్చిన రూపాయలను తగలేయడం తప్ప నీ అంతటా ఒక్క రూపాయి గడించగలవా? నువ్వు బయటకు వచ్చి నిలబడితే నేనెత్తిన రూపాయి బిళ్ళ పెట్టినా పావలాకి కొనడెవడు. ఎవరో దాకా ఎందుకు? నీ ఆస్తి లేకపోతే మా అమ్మే నీ సంబంధం ఒప్పుకోదు. నేను మా కాలేజీ ప్రొఫెసర్ సుందరం గారిని ప్రేమించాను, ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. బలవంతాన పెళ్ళైతే నీ కర్మ నా కర్మ, ఇద్దరికీ నరకమే.